హాయ్ వ్యూయర్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ఐడీలోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీ మెయిల్ ఐడీలోకి పొందొచ్చు. వ్యూయర్స్, ఈ రోజు వీడియోలో రేషన్ కార్డ్ని ఏ విధంగా పొందాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. దానికి గాను గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అందులోపల ఈ విధంగా టైప్ చేయండి. ఈపీడిఎస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటుంది. దీని లింక్ వచ్చేసి కింద మీకు epds.telangana.gov.in అని ఉంటుంది. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు తెలంగాణ ఎంబ్లం తోటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని కనబడుతుంది. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి సర్చ్ అని కనబడుతుంది బ్లూ కలర్లో. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెండు ఆప్షన్ అనేటటువంటి వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఏసి సర్చ్ అని కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులోపల మీరు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని అంటే దీనిపైన క్లిక్ చేయగానే మీకు 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అనేది కనబడుతుంది. మీ జిల్లా ఏదో చూజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీ రేషన్ కార్డ్ అనేటటువంటిది పొందొచ్చు. ఓకే వ్యూయర్స్, ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ దానికి సంబంధించిన ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇందులోపల మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డ్ అనేటటువంటి డిస్ప్లే అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మీరు రేషన్ కార్డ్ అనేటువంటిది పొందొచ్చు. మీకు ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.